కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా విమానయాన రంగంలో సంక్షోభం ఏర్పడడానికి రామ్మోహన్ నాయుడు విఫల్యమే కారణమన్నారు. పబ్లిసిటీ పిచ్చి వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి పరువు తీశారని నిప్పులు చెరిగారు. ఇండిగో సమస్యను లోకేష్ పర్యవేక్షిస్తున్నారని టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లోకేష్ ను జాకీలు ఎత్తినట్టు టీడీపీ నేతలు ఎత్తుతున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఇప్పుడు కూడా జరగలేదు. ఈ పరిస్థితులు ఎప్పుడు కూడా దేశంలో రాలేదు, ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు రాలేదు. దానికి కేవలం విమానయాన సంస్థ సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ సంస్థ ఒక ఎత్తు అయితే వచ్చేటువంటి ఇబ్బందులు ఈ రకంగా ఉంటాయి, దీన్ని ఈ రకంగా ఎదుర్కోవాలనేటువంటి మంత్రిత్వ శాఖ వైఫల్యం అంతకంటే ఎక్కువగా కనబడతా ఉంది. నాకు తెలిసి గడిచినటువంటి 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల, ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ తాలూకా మార్కెటింగ్ పిచ్చి వల్ల, ఆ పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇటు తెలుగువారి తాలూకు పరువు దేశవ్యాప్తంగా, దేశం పరువు ప్రపంచవ్యాప్తంగా తీసేసినటువంటి ఘనత ఈ మంత్రి గారికి, ఈ పార్టీకి. ఆయనేమో మంత్రి గారు లోకేష్ గారు పర్యవేక్షిస్తానంటారు, ఆయనేమో అమెరికాలో ఉంటాడు. ఏం పర్యవేక్షిస్తున్నాడు ఆయనేమో 2 రోజుల నుంచి అమెరికాలో ఉన్నాడు. నిన్నేమో ఆయన టీవీలోనేమో మా లోకేష్ గారి దగ్గర ఉండి చూస్తున్నాను. సిగ్గన్నా ఇవ్వాలి కదా, సిగ్గు అనిపించాలి కదా మాట్లాడడానికి. అటువంటి మాటలు మాట్లాడి దేంతో నవ్వుతారని కూడా కనీసం జ్ఞానం కూడా లేకుండా ఎలా మాట్లాడతారు? సో ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ముందుగానే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ రకంగా ఆ రోజు మేము ముందు చూపుతో దాన్ని ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేయాలి, ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డాం ఆంధ్రప్రదేశ్. అటువంటిది ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అటువంటి ముందు చూపు ఉండాలి తప్ప దీనికి ప్రతిదానికి ప్రతిదానికి లోకేష్ పేరు చెప్పేస్తే మన క్రెడిట్ వచ్చేస్తుంది అనుకున్నాడు. పాప మంచిగా చెడా అనేటువంటి కూడా చూడలేదు పాప పార్టీ నాయకులు. ఇప్పటికన్నా ఇటువంటివి మానుకొని, ఈ జాకీలు పెట్టి లేపడం మానుకొని దేశంలో మన తెలుగువాడి పరువు, మన రాష్ట్రం పరువు పోకుండా దయచేసి చూడమని చెప్పి ఇటువంటి పరిస్థితులు ప్రయాణికులు రాకుండా చూడండి.